యా తిరుపతి రెడ్డి గారు, నిజంగానే క్షుద్ర పూజలు జరిగాయి అని చెప్పి కాంగ్రెస్ ప్రభుత్వం ఆరోపిస్తుంది. దానిపైన హరీష్ రావు డైరెక్ట్గా బయటకు వచ్చి మాట్లాడొచ్చు కదా, ప్రెస్ మీట్ పెట్టొచ్చు కదా, ఖండించవచ్చు కదా. ఇప్పుడు ఈ కొంతమంది రేవంత్ రెడ్డి గారి మన్నన పొందడం కోసం ఇంకేదో ఉన్నత పదవులు రావాలని కోసం చిల్లర మాటలు మాట్లాడితే హరీష్ రావు గారు లాంటి వాళ్ళు, కేటీఆర్ గారు లాంటి వాళ్ళు, కేసీఆర్ గారు లాంటి వాళ్ళు వచ్చి ప్రెస్ మీట్ పెట్టాల్సిన అవసరం లేదండి. చిల్లర మాటలండి. ఇప్పుడు ఆయన పిహెచ్డి చేసిండు, ఎవరు అద్దంకి దయాకరు. ఆయన సామరామోహన్ రెడ్డి అడ్వకేట్ అని చెప్తున్నాడు, హైకోర్టులో ప్రాక్టీస్ చేస్తా అని చెప్పుకుంటారు. ఇటువంటి విద్యావంతులు అని చెప్పుకునేటోళ్ళు ఈ బ్లాక్ మ్యాజిక్ అని క్షుద్ర పూజల గురించి మాట్లాడుతుంటే వీళ్ళని చూసి ప్రజలు అసహించుకుంటున్నారండి. అది అత్యంత ప్రపంచంలోనే సుసంపన్నమైనటువంటి దేశము, విజ్ఞాన నిధి అమెరికాకు వచ్చి అమెరికా గడ్డ మీద ఉండి ఆట లాంటి మహాసభల్లో పాల్గొనడానికి వచ్చి ఈ అద్దంకి దాయకర లాంటి వాళ్ళు ఇట్లాంటి చిల్లర మాటలు మాట్లాడుతూ ఉంటే ప్రజలు అసహించుకుంటే ఇక్కడ ఎన్ఆర్ఐలు అయితే అసహించుకుంటున్నారండి. ఏంది ఈ క్యాండిడేట్ నా మేము పిలిచింది, ఎందుకు పిలిచినాం, ఇటువంటి నా మేము పిలిచింది, ఇటువంటి మూర్ఖులనా, చదువుకున్న మూర్ఖులండి వీళ్ళు. ఇప్పుడు వీళ్ళు ఏం చేయాలంటే ఈ క్షుద్ర పూజలు ఈ టాపిక్ మాట్లాడటం ఏం చేయాలంటే వీళ్ళు ఈ బ్లాక్ మ్యాజిక్ మీద క్షుద్ర పూజ మీద రీసెర్చ్ చేయమనండి. వీళ్ళు చేసిన రీసెర్చ్ ఇదా, సమాజ ఉద్ధరణ కోసమా, లేకపోతే ఇంకేదైనా మంచి మాటలు చెప్పడానికా? మనలాంటి వాళ్ళము చదువుకున్న విఘ్నులము ఎవడన్నా క్షుద్ర పూజలు అట్లాంటివి మాట్లాడితే వాటిని ఖండించాల్సింది పోయి హరీష్ రావు గారు పోయి దేవాలయాలకు పోయి క్షుద్ర పూజలు చేసినట్టు మాట్లాడడం చిల్లర ముచ్చట. హరీష్ రావు గారు, కేటీఆర్ గారు, కేసీఆర్ గారు చాలా గొప్ప వ్యక్తులండి, చాలా విజ్ఞానవంతులండి, తెలంగాణ రాష్ట్రం కోసం పోరాడిన యోధులండి, రాష్ట్రం సుసంపన్నంగా ఉండడం కోసం కృషి చేసినటువంటి గొప్ప నాయకులంటి వాళ్ళు ఇవాళ క్షుద్ర పూజలు ఎవరు చేస్తారండి? రియల్ క్షుద్ర పూజలు ఎవరు చేస్తారు? నిరక్షరస్తులు, చదువు సంధ్య లేని వాళ్ళు, రోడ్డు మీద తిరిగేటువంటి ఒక అమాయక చక్రవర్తులు చేస్తారండి. కేసీఆర్ గారు లక్ష్మీనరసింహస్వామి టెంపుల్, యాదాద్రి టెంపుల్ నిర్మించిన వాళ్ళు, దేవుడి గుళ్ళను నిర్మించేటోళ్ళు పోయి క్షుద్ర పూజలు చేస్తారని ఆ కుటుంబానికి, అటువంటి కుటుంబాలు చేస్తాయండి? ఎటువంటి లబంగులు చేస్తారండి? ఇవాళ కనపడ్డ దేవుళ్ళ మీద ఒట్లేసి 6 గ్యారెంటీలు అని చెప్పి ఊరురా తిరిగి యాదాద్రి పోయి లక్ష్మీనరసింహ స్వామి మీద ఒట్టేసే రేవంత్ రెడ్డి గారు, వేములవాడ పోయి రాజన్న మీద ఒట్టేసే, భద్రాద్రి పోయి శ్రీరాముల వారి మీద ఒట్టేసే, కనపడ్డ దేవునికల్లా మొక్కి దేవుళ్ళ మీద ఒట్లేసి ఈ ప్రజలను, తెలంగాణ ప్రజలను 6 గ్యారెంటీలతో మోసం చేసినటువంటి దయ్యాలు, కొరివి దయ్యాలు, ఈ తెలంగాణ రాష్ట్రాన్ని పట్టినటువంటి దయ్యాలు వీళ్ళు. ఈ దయ్యాల పీడ విరగడం కోసం తెలంగాణ ప్రజలు, నాయకులు, బిఆర్ఎస్ పార్టీ నాయకులమందరం కూడా దేవుళ్ళని మొక్కుతున్నాం. ఈ దయ్యం, ఈ కొరివి దయ్యం, ఈ కాంగ్రెస్ దయ్యం వదిలిపోవాలి. తెలంగాణ బట్టి అష్టదరిద్రం వీళ్ళు ప్రజలు కోరుకుంటున్నారండి. అలా ప్రజలు దేవుళ్ళని మొక్కుతున్నారు, కనపడ్డ దేవుళ్ళని మొక్కుతున్నారు, క్షుద్ర పూజలు చేయట్లే. క్షుద్ర పూజలు కాంగ్రెస్ లాంటి రాక్షసులు చేస్తారు. మా బిఆర్ఎస్ పార్టీ నాయకులు, మహానాయకులు అటువంటి వాళ్ళు క్షుద్ర పూజలు చేయరు, భగవంతులు మొక్కుకుంటారు ఈ పీడ విధానాన్ని. ఇలాంటి పనికిమాలని చెత్త సోషల్ మీడియా వేదికగా, మెయిన్ స్ట్రీమ్ మీడియా వేదికగా ఇట్లాంటి అద్దంకి దయాకరు, సోమరామోహన్ మాట్లాడే పద్ధతి కాదు. ఈ చర్చలో పాల్గొన్న మానవతరాయణ మంచి మిత్రుడు, మీరు కూడా డాక్టరేట్ మనోత్తరాయన్న ఈ ట్రాప్ లో మీరు పడద్దు. ఎందుకంటే మీకు జరిగినంత అన్యాయం కాంగ్రెస్ పార్టీలో ఇంకెవరికి జరగలేదు. రేవంత్ రెడ్డి గారు మీలాంటి వాళ్ళను, నాలాంటి వాళ్ళను వాడుకొని ఏ విధంగా మన రాజకీయ జీవితాన్ని నాశనం చేసిండో తెలుసు. ఆయన ట్రాప్ లో పడి ఇదేదో సమర్థిస్తే మనకి పదవులు వస్తాయనుకుంటే చాలా తప్పు. మనలాంటి వాళ్ళ పదవుల గురించి ఆలోచించకూడదు. మనం సమాజ ఉద్ధరణ కోసం కంకణం కట్టుకొని పనిచేయాలి. ఇట్లాంటి క్షుద్ర పూజల వ్యవహారంలో మీలాంటి వాళ్ళు పాల్గొని చర్చించడం అనేది కూడా నాకు మంచిగా అనిపించట్లేదు. ఇవి ఆపడం మంచిది, ఇట్లాంటి టాపిక్ ఆపడం మంచిది. ఇది అంతా కూడా ఈ టాపిక్ ఎందుకు వచ్చిందంటే కూడా నేను చెప్తున్నానండి. ఇవాళ మన తెలంగాణ రాష్ట్ర గతంలో బీఆర్ఎస్ ప్రభుత్వంలో శాంక్షన్ అయినటువంటి ప్రాజెక్టులను నిర్వీర్యం చేసి రద్దు చేసే దిశగా చంద్రబాబు నాయుడు గారు ఒక కపట నాటకానికి తెరదీసిండు. దానికి వట్టాసు పలుకుతున్నారు, మూగనోము నవ్వుకుంటూ రేవంత్ రెడ్డి గారు. కాబట్టి దీని లోపల తెలంగాణ ప్రజల్లో రేపు చర్చ వస్తుంది, కాంగ్రెస్ పార్టీ మీద తీవ్ర వ్యతిరేకం వస్తుందని దాన్ని డైవర్షన్ చేయడం కోసం ఈ పరికమాల క్షుద్ర పూజలనే కాన్సెప్ట్ పట్టుకొచ్చి చేస్తున్నారు. పద్ధతి కాదు, తెలంగాణ సర్వనాశనం చేస్తుంది ఈ యొక్క అధికారం వచ్చేటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం. ఇలాంటి టాపిక్ మీద ఎంత చర్చ ఆపదంత మంచిదండి. క్షుద్ర పూజలు అంటే అండి శాసన మండలిలో
శాసన మండలిలో సభ్యుడు అద్దంకి దయాకరు చదువుకున్నారు. ఈ పనికి మాటలు మాట్లాడతారా? దేవాలయాలలో క్షుద్ర పూజలు చేస్తారండి. ఇక్కడ దేవాలయాలకు వేయండు హరీష్ రావు పూజలు చేస్తారు. తెలంగాణ మనస్ఫూర్తిగా కోరుకున్నటువంటి ఒక మహానుభావుడు హరీష్ రావు గారు పూజలు చేస్తున్నారు. దానికేదో రంగు పూచి ఏదో వంకాయ బీరకాయ ఎవరు క్షుద్ర పూజ చేస్తారు? క్షుద్ర పూజ చేస్తారు. క్షుద్ర పూజ చేస్తారు. ప్రతిపక్ష నాయకుల రక్తం పొలాల మీద ఎత్తుతున్న క్షుద్ర పూజలు చేస్తారు. ప్రజల గొప్ప కోసం యాదాద్రి లాంటి ఒక గొప్ప పుణ్యక్షేత్రం నిర్మించినటువంటి బిఎస్ తిరుపతి రెడ్డి గారు ఒక్క నిమిషం. తిరుపతి రెడ్డి గారు యాదాద్రి దేవాలయానికి స్థల పురాణాన్ని మార్చారు, అసలు దేవాలయాన్ని రూపం మార్చారు. ప్రజల కోసం తిరుపతి రెడ్డి గారు ఒక్క నిమిషం. నేను ఒక సైంటిస్ట్ కోరుకుంటున్నాను. తిరుపతి రెడ్డి గారు ఒక్క నిమిషం. మిత్రుడు మాకు పూర్వంగా అందరం కలిసి కాంగ్రెస్ పార్టీలో పనిచేసిన రేవంత్ రెడ్డి గారితో పనిచేసిన వాస్తవమే. ఒక్క నిమిషం తిరుపతి రెడ్డి గారు ఒక్క నిమిషం. తిరుపతి రెడ్డి గారు ఒక్క నిమిషం. తిరుపతి రెడ్డి గారు ఆగండి. తిరుపతి రెడ్డి గారు ఒక్క నిమిషం. మాట్లాడేది ఏం లేదండి దీని మీద. ఇప్పుడు ఒక్క నిమిషం. ఒక్క నిమిషం మీ దానికి సమాధానం చెప్పలేండి. ఓడిచే సిగ్గురాదు ఇంకా మీ దానికి సమాధానం చెప్పలేండి. తిరుపతి రెడ్డి గారు పాటలు తొక్కిరు. ఏదో మనం కాళ్ళు పట్టుకుని చేతులు పట్టుకుని బదిలాడితే ఏదో పొడవ వచ్చింది. తిరుపతి రెడ్డి గారు ఒక్క నిమిషం. తిరుపతి రెడ్డి గారు ఒక్క నిమిషం. ఒక్క నిమిషం. మళ్ళీ మీ దగ్గరకు వస్తాను. అమెరికా ప్రజలకు తిరుపతి రెడ్డి గారు ఆగండి. తిరుపతి రెడ్డి గారు ఒక్క నిమిషం. ఆగండి. ఒక్క నిమిషం ఆగండి.